హాయ్ ఫ్రెండ్స్, పనస గింజల కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పనస తొనలు, గింజలు, పనస గింజలు తొనలు లోపల ఉంటాయి కదా, గింజలు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఫస్ట్గా ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొబ్బరి ముక్కలు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేయించిందని, కరివేపాకు, తగినంత సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఇలా తరుక్కోవాలి, 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకోవాలి, టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి చెప్పాను కదా, దాన్ని మిక్సీ చేసుకుని ఉంచుకున్నాను. ఈ పనసతోళ్ళకి వచ్చే గింజలకి ఉడకబెట్టుకున్నాక ఇలా ప్లాస్టిక్ లేయర్ వస్తుంది, అది తీసేయచ్చు. ఈ బ్రౌన్ అనేది ఏం తీయవసరం లేదు, ప్లాస్టిక్ లేయర్ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 5 స్పూన్లు నూనె వేసుకుందామండి. దానికి పోపు, మినప్పప్పు, పసుపు వేసి కావాలండి. ఫస్ట్ మినప్పప్పు 1.5 చెంచా, శనగపప్పు 1 చెంచా, ఇవి వేగాలండి. చిన్న మిరపకాయ పెంచుకుని వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చిని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, నెక్స్ట్ టమాటా ముక్కలు, కొంచెం ఆవాలండి, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఇవి బాగా వేగాలండి. ఒక నిమిషం మూత పెట్టుకోండి, మగ్గుతుంది. 5 నిమిషం. టమాటా సన్నగా తరుపుకుంటే త్వరగా మగ్గిపోతుంది. తగినంత సాల్ట్ అండి, ముందుగానే కొంచెం గింజల్లో వేసుకున్నాను సాల్ట్, గింజ కొట్టాలని. 1 స్పూన్ కారము, ధనియాలు, జీలకర్ర పొడి, కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి వేసుకున్నది పేస్ట్ బాగా వేయించుకుని ఇప్పుడు పనస గింజలు వేసేసుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కట్ చేయక్కర్లేదు. పెద్దగా ఉంటాయి కొన్ని గింజలు, పనసతోనలు కొబ్బరి లాగా ఉంటుంది, దాంట్లో గింజ పెద్దగా ఉంటుంది, అప్పుడు 2 ముక్కల గింజ వేసుకోవచ్చు. ఇది చిన్న తొనలండి, మెత్తగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. పనస గింజలు ఉడికించిన నీళ్ళు ఉన్నాయండి, ఆ నీళ్ళు పోసేస్తాం. నీళ్ళు పోసుకొని ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి త్వరగా మగ్గుతుంది. అయిపోయిందండి. దీన్ని ఇలా తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. గట్టిగా తీసుకోవచ్చు, లిక్విడ్గా తీసుకుంటే బాగుంటుంది. కూరలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నింట్లో బాగుంటుంది. దీనికి గార్నిక్ మీగడ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి. ఇదండి పనస గింజల కర్రీ. ఎమ్మి ఎమ్మి, భలే టేస్ట్ ఉంటుంది. ప్రోటీను, పిండి పదార్థం అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.